మేడం ఈ అత్యవసర రాష్ట్ర ఈ స్థాయి సమావేశంలో ఏం మాట్లాడారు మేడం? అసలు ఏం ఈ సమావేశానికి అత్యవసర సమావేశం అందరికీ తెలుసు. దేశం మొత్తం ఇది రాష్ట్రం కాంగ్రెస్ కార్యకర్తలదో కాదు, రైతు కూలీల మీద జరగబోయేటటువంటి దోపిడీని అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో ప్రతి దాన్ని ఆ పథకాలని పేర్లన మార్చేయడం, ఎత్తేయడం అన్న బీజేపీకి కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ గాడ్సే వర్గానికి చెందినటువంటి నాయకులందరికీ కూడా అది అలవాటు అయిపోయింది. గాంధీ పేరు అనేది గుండెల్లో ఉంటది కానీ గాంధీ పేరు బోర్డు మీద మీరు చెడిపేస్తే చెరిగిపోయేది కాదు. గాంధీ పేరుని మార్చేసి జి శ్రీరామో ఏదో పెట్టినరు. కానీ దేవుళ్ళని ఎందుకు తీసుకొచ్చిర్రో నాకు తెలియదు ఇందులో. కానీ పేద రైతు కూలీలని పొట్టగొట్టాలి, దీన్ని పూర్తిగా పథకాన్ని మొత్తానికి కాల రాసేయాలి, ఈ పథకాన్ని తీసేయాలని పూర్తిగా కంకణ బద్దులై కూర్చున్నటువంటి కేంద్రంలో. ఎందుకంటే మనం చూసినాం ఇప్పటిదాకా 11 ఏళ్లలో వాళ్ళు చేసింది దేశం మీద ఏ కొత్త ఏఎంస్ రాలేవు, కొత్త ఐఐటి సంస్థలు రాలేవు, కొత్తగా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రాలేవు. కానీ ఉన్నదల్లా ఊడిపోయినాయి. కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలకి ఈరోజు ప్రైవేటీకరణ చేశారు. దేశంలో అత్యధికంగా, ప్రపంచంలోనే అత్యధిక పెద్దగా రెవెన్యూ జనరేట్ చేసేది ఎల్ఐసి సంస్థ. దాన్నే అదాని కంటగట్టినవు. రైల్వేని, రేడియోని, ఎయిర్వేని, లేక టెలికాంని, ఆయిల్ని, ఇంకా రోడ్లని, అన్నిటిని దేశంలో ఉన్న సంపదనంతా వాళ్ళని తీసుకొని పోయినాం. ఇప్పుడు కూడా దీనికి కూడా కారణం గాంధీ మీద ఉన్నటువంటి కక్ష ఒక వంతు అయితే, రెండో వంతు అదానికి ఈరోజు దేశంలో ఉన్న సంపదను అంటగడుతున్నాడు. ఆ సంపదకి వాళ్ళు పెట్టేటటువంటి ఇండస్ట్రీలలో పనిచేయాలంటే కూలీలు కావాలి. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే కూలీలు 60 రోజులు మాత్రమే అని తీసుకొని వస్తారు. 60 రోజులు హాలిడేస్ అంటే 65 రోజులు. ఇందులో వాళ్ళకి సెలవులన్నీ కట్ చేయబడతాయి. 125 రోజుల పని దినాన్ని కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకొని 75% వాళ్ళు ఇచ్చుకుంటూ 70% ఏదో ఇచ్చుకుంటూ 40% రాష్ట్ర ప్రభుత్వాల మీద దొబ్బేసే ప్రయత్నం చేస్తుండ్రు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు ఏడేడైతే రాష్ట్రాలలో ఉన్నాయో ఈ పథకాన్ని అమలు చేయదు. ఎందుకంటే గాంధీ మీద కోపం, ఈ పథకం మీద కోపం, భారతదేశం మీద కోపం. రాను ఈ పథకాన్ని నిర్మూలన చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు 70%, రాను 60%, 40% మొత్తానికి ఎత్తేసే ప్లాన్. ఎప్పుడైతే ఈ పథకాన్ని ఎత్తేస్తారో ఈ కూలీలందరూ కూడా మళ్ళీ దిక్కులేని అవస్థకి వెళ్ళిపోతే, పట్టణాలలో కొలసపోతే, మళ్ళీ అదానీ కింద పనిచేయడానికి తక్కువ ధరలో కూలీలు తీసుకొని వచ్చే ప్రయత్నం ఈ దేశం మీద మళ్ళీ ఒకసారి ఈస్ట్ ఇండియా వాళ్ళు ఏదే విధంగా అయితే మన దేశాన్ని కూలీలుగా మార్చిండ్రో, మన దేశ పౌరులందరినీ మళ్ళోసారి బీజేపీ వాళ్ళు వచ్చి కూలీలుగా మార్చే ప్రయత్నమే ఇది. మన్రేగాని తీసేయడము, ఇది గాంధీని అవమానపరచడం కాదు, దేశంలో ఉన్నటువంటి కూలీలకు వచ్చేటటువంటి సంపాదనని దోపిడీ చేస్తున్నటువంటి ఈ బీజేపీ దేశాన్ని మొత్తం అదాని అంబానీల కంటగడుతున్నారు. దాని మీదనే ఈ రోజు మరి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ క్యాడర్ అందరినీ కూడా మరి ఉత్తేజపరుస్తూ రాష్ట్రం మొత్తంకి అన్ని జిల్లాల్లో ఏవైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో, మొన్ననే గెలిచినటువంటివి, కాంగ్రెస్ గెలిచినా ఏ పార్టీ గెలిచినా కూడా పూర్తిగా 12,000 చిల్లరిన గ్రామ పంచాయతీ సర్పంచ్ల అందరికి కూడా ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్ గా రిపోర్ట్ ని తయారు చేయమని, ఆ రిపోర్ట్లలో సంతకాలు పెట్టి గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి అక్కడ సభలను ఏర్పాటు చేసి 9 ఉమ్మడి జిల్లాలలో 15 మంది మంత్రులకు ఇన్ఛార్జీలుగా ఇస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా ఒక మండలానికి పూర్తి స్థాయిలో పనిచేస్తానంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ఒక్కొక్క మండలాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో పనిచేయాలని, రాబోయే ఏదైతే మార్చి బడ్జెట్ సభలు ఉన్నాయో, పార్లమెంట్ సభలు, అప్పటి వరకు తెలంగాణ నుంచి పూర్తిగా వ్యతిరేకతని మేము తీసుకుపోయేటటువంటి ఈ సంతకాల సేకరణ కానీ ఇక్కడ నుంచి అంటే మొన్న అయితే అసెంబ్లీలో పాస్ చేసినాం ఈ బిల్లుని, దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మళ్ళీ మన్రేగా తీసుకురావాలి, కూలీలకి ఏ పథకాన్ని అయితే 2 తెలుగు రాష్ట్రాల ద్వారా అమలైనాయో అదే పథకాన్ని మళ్ళా కంటిన్యూ చేయాలి అని మొన్న మేమైతే నిర్ణయం తీసుకున్నాం. అదే నిర్ణయాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకొని వెళ్ళి పార్లమెంట్ లో పెట్టి 8 మంది పార్లమెంట్ సభ్యులతో పోరాటం చేయడానికి ముందుకొచ్చింది. మొదట తొలి మెట్టు తెలంగాణలోనే పడింది. ఇది పూర్తి స్థాయిలో ఏదైతే రైతుల ద్వారా ఆ రోజు సంవత్సరం పైగా 4 నల్ల చట్టాలను తీసుకొని వస్తే పోరాటం కేంద్రం మీద మరి ముండ్ల కంచెలేసినా, రోడ్ల మీద బ్యారిగేడ్లు వేసినా, రక్తాలు వచ్చేటట్టు కొట్టించినా, ఏం చేసినా కూడా తగ్గకుండా సంవత్సరం పైగా రైతులు ఏ విధంగా పోరాటం చేసిండ్రో మరో పోరాటం చేసి మోదీతోని క్షమాపణ చెప్పించి మన్రేగాని వాపసు తీసుకొని రావడమే మన కంకణం కట్టుకొని పనిచేయాలని ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, మరి మిగతా మంత్రులు, డిప్యూటీ గారు అందరూ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక 20 తారీఖు నుంచి ఇప్పుడు పండగ ఉంది కాబట్టి
ఈ 10 రోజుల ఎగ్జిబిషన్ ఇస్తూ 20 తారీఖు నుంచి పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో అన్ని గ్రామాలలో ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు తీసుకొని వచ్చి కేంద్రం మీద పోరాటం చేస్తాం. అదే విధంగా రాష్ట్రంలో కవిత గారు ఎరువడానికి కారణం ఆత్మగౌరవం కోసం అంటారు, ఏం చెప్తారు మేడం? ఆత్మగౌరవం లేదు, తాకట్టు పెట్టేసిండ్రు తెలంగాణని తీసుకొని పోయి. ఆత్మగౌరవం లేదు, ఆత్మవిశ్వాసాలు అన్ని అబద్ధాల ముచ్చట్లు, అబద్ధాల కథలు ఏం లేవు. అవన్నీ ఉట్టిగా వాళ్ళ సంపాదన కోసం, మళ్ళీ రాజకీయ ఎత్తుగడల కోసం తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ మీద రాజేద్దాము, అగ్గి రాజేద్దాం అనుకుంటున్నది. కానీ తెలంగాణ ప్రజలందరూ చచ్చిపోయినప్పుడు, ఆ రోజు ఉద్యమంలో చచ్చిపోయినప్పుడు ఏడబోయింది ఈ కవిత. వాళ్ళ ఆయన 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఈమె 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యురాలు ఉంది, 3 ఏళ్ళు మరి ఎమ్మెల్సీగా ఉంది. మిగతా సమయాలలో వివిధ పదవులను అనుభవించినటువంటి కవిత జాగృతి ద్వారా తెలంగాణ ప్రజలు ఏదో చేస్తా ఉద్ధరిస్తా అని ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడింది. ఇప్పుడు అధికారం పోగానే ఏదో నేను పోరాటం చేస్తున్నా అని వాళ్ళ మీద ఉన్నటువంటివి నిజమైనటువంటి ఎలిగేషన్లు బయటకు వచ్చి చెప్పినంత మాత్రాన ఈమె నమ్మి ప్రజలు మళ్ళా మోసపోరు.